ఎన్నిసార్లు చెప్పాను రిమోట్ మంచం మీద పెట్టొద్దని? చెప్తాను నీ పని. అమ్మో చూస్తే తిడతారు. వేనా, రిమోట్ ఏంటి మంచం మీద పెడతావు? ఎన్నిసార్లు చెప్పినా? అక్కడ లేదు కదండి. లేదా? నేను ఇందాక చూశాను కదా, మంచం మీద ఉంది. లేదత్తయ్య గారు, కూలర్ మీద పెట్టాను నేను. సరేలే వెళ్ళు. ఇదేంటి ఇక్కడ ఇంత వాటర్ ఉందా? ఇప్పుడు వాటర్ తాగింది కదా, వంపేసి ఉంటది. వాటర్ తాగడం కూడా రావడం లేదు. చెప్తాను నీ పని. వేనా, మళ్ళీ ఏం కనిపించిందో? అమ్మో, వేనా, ఏంటత్తయ్య గారు వాటర్ తాగుతూ కింద వంపేసేవేంటి? ఎక్కడండి? పదా చూపిస్తాను. ఇదిగో ఇక్కడ. లేవు కదండి. ఇందాక ఇక్కడే తాగో, ఇక్కడే వంపేసావు. వాటర్ ఎక్కడున్నాయండి? నేను ఇందాక చూశాను కదా, ఉన్నాయి. అత్తయ్య గారు, ఈ మధ్య మీకు సరిగా కనిపించట్లేదండి. లేనిది ఉన్నట్టుగా భ్రమపడుతున్నారు. ప్రతిదానికి నన్ను అంటున్నారు. నాకే కనిపించడం లేదంటావా? నాకు బాగానే కనబడుతున్నాయి. నువ్వే ఏదో చేస్తున్నావు. ఈసారి దొరకాలి. నీ పని చెప్తాను. అలాగే అత్తయ్య గారు. నా పని చెప్తానంటారా? మీరు చెప్పేదేంటి? నేనే మీ పని చెప్తాను. ఇదేంటి, మా అత్తయ్య గారు పని చెప్తానని పుచ్చకాయకి వస్తున్నాను అనుకుంటున్నారా? మీరే చూడండి. తీసుకోండి అత్తయ్య గారు. ఇదేంటమ్మా పసుపు రంగులో ఉన్నాయి ముక్కలు? ఏంటండి, ఎర్రగా ఉంటే పసుపు రంగులో ఉందంటారు? ఏంటమ్మా ఎర్రగా ఉన్నాయి అంటున్నావు? నాకేమో పసుపు రంగులో కనబడుతున్నాయి. ఒకసారి చూడు సరిగ్గా. లేదండి, ఎర్రగా ఉన్నాయి అవి. లేదు, నాకు పసుపుగానే కనబడుతున్నాయి. ఇదేంటి అత్తయ్య గారు, ఇంత ఎర్రగా ఉంటే పసుపుగా కనిపిస్తుంది అంటారు? అందుకే చెప్తున్నాం కదండి, ఈ మధ్య మీకు సరిగా కనిపించట్లేదు. నాకే సరిగా కనిపించట్లేదా? నాకు ఇప్పటికీ పసుపుగానే కనబడుతుందమ్మా. నువ్వు చెప్పేది నిజమేనేమో. నాకు సరిగా కనిపించడం లేదైతే. నిన్ను అనవసరంగా మాట్లాడినాను. పర్వాలేదులే అత్తయ్య గారు. అనవసరంగా నా కోడల్ని అపార్థం చేసుకున్నాను. ఈసారి నా కోడల్ని ఏమీ అనకుండా ఉంటాను.